స్కిల్ కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఇదే జగన్ రెడ్డి కొంప ముంచడానికి కారణం కాబోతోంది. అది ఎలా అంటే విచారణకు స్వీకరించిన హైకోర్టు 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. సిబిఐకి ఇవ్వొద్దని ఏ ఒక్క ప్రతివాది కూడా వాదించే అవకాశం లేదు. ఎందుకంటే సిఐడి చేసిన ప్రతి ఘనకార్యం ప్రతివాదులకు తెలుసు. అందుకే వారు కూడా సిబిఐకి ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెబుతారు. కానీ సిబిఐ చేతుల్లోకి వెళ్తే సిఐడి విచారణ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి ప్రారంభించారు. మొదటి నుంచి జరుగుతుంది. సిఐడి నమోదు చేసిన కేసును ప్రామాణికంగా తీసుకుంటుంది. అంటే డబ్బులు దుర్వినియోగం, అవినీతి అంశాలను ప్రాథమికంగా తీసుకుంటోంది. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేసి వారిని డబ్బులు రిలీజ్ చేసిన వారిని, నివేదికలు ఇచ్చిన వారిని. ఇక్కడ చంద్రబాబు వద్దకు కేసు వచ్చే ప్రశ్నే లేదు. ఎందుకంటే కనీసం మనీ ట్రయల్ కానీ ఆ కార్పొరేషన్ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు కానీ ఆధారాలు లేవు. అసలు ఈ కేసులో ఆధారాలే లేవు. డబ్బు దుర్వినియోగం కాలేదని ఎదురుగా ఉన్న స్కిల్ సెంటర్లు చెబుతున్నాయి. జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ను సంబంధించిన కేసు చివరికి అదే సిబిఐ తేలుస్తుంది. అన్ని రకాల కుట్రలు చేసిన సిఐడి ఒక్క ఆధారం చూపకపోతే సిబిఐ మాత్రం ఎక్కడి నుంచి తెస్తుంది? కానీ ఈ కేసు సిబిఐ చేతికంటూ వెళ్తే ముందుగా అరెస్ట్ అయ్యేది ప్రేమచంద్రారెడ్డి, కల్లం అజయ్ రెడ్డి. కొసమేర్పు ఏంటంటే ఈ కేసు సిబిఐకి వెళ్తేనే ప్రభుత్వానికి మంచిది. రాష్ట్రం దగ్గరే ఉంటే ప్రభుత్వం మారగానే తప్పుడు కేసులు పెట్టి కుట్ర వెలుగులోకి వస్తుంది. అప్పుడు సజ్జల రెడ్డి, జగన్ రెడ్డి, కొల్లిరెడ్డి అంతా ఇరుక్కుపోతారని సమాచారం అందుతోంది.